పాటు ఉన్నారు వెంకటేశ్వర్ గారు. నమస్తే వెంకటేశ్వర్. ఎస్, ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే బీజేపీకి ఒక ఎదురు దెబ్బ తగిలిందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే ప్రధానంగా మీరు ఏ కారణాలు అనుకుంటున్నారు అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి చూసుకుంటే? అంటే ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ప్రజా పల్స్ మాత్రం మాకే అనుకూలంగా ఉంది అని చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది బీజేపీ నేతలు. అలాగే మోదీ, అమిత్ షా లాంటి వారు వెళ్ళడం, రోడ్ షోలు చేయడం, ఇవన్నీ కూడా కలిసి వస్తాయని ఊహించినప్పుడు కూడా ఇలాంటి ఎదురు దెబ్బ తగులుతుందని ముందే ఊహించారా? అంటే ఎలా కారణాలు ఏ విధంగా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు? ముందుగా కర్ణాటకలో ప్రజాస్వామ్యాన్ని బతికించే విధంగా ఈరోజు బయటకు వచ్చి క్యూలలో నిల్చొని ఓటింగ్ లో పాల్గొన్నటువంటి యువత మహాశయులందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు ఏదైతే బీజేపీ ఓడిపోవడానికి కారణాలు ఉన్నాయో వాటన్నిటిని పరిశీలన చేయడం జరుగుతుంది. అలాగే వాటిని బేరీజు వేసుకొని ఎక్కడ పార్టీ వెనుకకు తగ్గిందో దాని గురించి పూర్తి విశ్లేషణతో మళ్ళీ మీడియా ముందుకు వస్తామని చెప్పి ఇంతకు ముందే అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు కూడా చెప్పడం జరిగింది. సో కారణాలు ఏమైనప్పటికీ కాంగ్రెస్ మిత్రులకి ఈ విజయం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ 5 ఏళ్ల పరిపాలనలో ప్రజల యొక్క మన్ననలు పొందాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. ఇక ఇంతకు ముందు వారు వాయనాడ్ ఎంపీ ఏదైతే రాహుల్ గాంధీ గారు ఉన్నారో ఆయన డిస్క్వాలిఫికేషన్ గురించి మాట్లాడుతూ అన్యాయంగా డిస్క్వాలిఫై చేశారు వారిని. దాని ప్రతిఫలమే ఈరోజు కర్ణాటక ఎలక్షన్స్ లో రిఫ్లెక్ట్ అయింది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఓడిపోయిందని వారు చెప్పడం ఏదైతే ఉందో దాన్ని నేనైతే ఖండిస్తున్నాను. ఎందుకంటే ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ తో కోయిలేషన్ లో ఉన్నటువంటి సమాజ్వాదీ పార్టీ అధ్యక్షులు ములాయం సింగ్ గారు కూడా సేమ్ 2 years కన్విక్షన్ పడి ఎప్పుడైతే వారు డిస్క్వాలిఫై అవ్వడం జరిగిందో ఆ రోజు ఆ డిస్క్వాలిఫికేషన్ ను ఛాలెంజ్ చేస్తూ ఈ కాంగ్రెస్ పార్టీ ఒక చట్టాన్ని తీసుకురావడానికి ప్రయత్నించింది. అంటే 2 years కన్విక్షన్ పడితే సరిపోదు, దాన్ని ప్రూవ్ అయిన తర్వాతనే మనము డిస్క్వాలిఫై చేయాలనే ఒక చట్టాన్ని తీసుకొస్తే ఆ పేపర్స్ ఏవైతే ఉన్నాయో వాటి తీసుకొచ్చి వారి పార్టీ తీసుకొచ్చిన చట్టానికి సంబంధించిన ఆ పేపర్స్ ని తీసుకొచ్చి ఆ రోజు రాహుల్ గాంధీ గారు వాటిని చించేయడం జరిగింది మీడియా ముందట. అంటే ఈ చట్టం కరెక్ట్ గానే రిప్రజెంట్ చేస్తున్నారు. 2 years కన్విక్షన్ పడిన ఎవరైనా సరే అధికారంలో ఉండడానికి వీలు లేదని ఆ రోజు వారు గొప్పగా భాషనివ్వడం జరిగింది. ఆ తదనంతరం కూడా చాలా మంది బిఎస్పీ పార్టీకి సంబంధించిన అఫ్జల్ అన్సారీ గారు కావచ్చు, అలాగే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఫైజల్ గారు కావచ్చు, అలాగే అబ్దుల్ ఆజం సమాజ్వాదీ పార్టీకి సంబంధించిన వారు కావచ్చు, ఆజం ఖాన్ గారు కావచ్చు, ఇలా జయలలిత గారి మీద కూడా ఒకసారి కన్విక్షన్ పడినప్పుడు ఆమె కూడా తన పదవిని కోల్పోవాల్సి వచ్చింది. మరి ఇవన్నీ సందర్భాల్లో మాట్లాడినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఒక లోక్సభ సభ్యుడు అతను పార్టీ ప్రెసిడెంట్ కూడా కాదు, కొన్ని అపోజిషన్ లీడర్ కూడా కాదు. సో ఒక లోక్సభ సభ్యుడిపై ఏదైతే 2 years కన్విక్షన్ పడ్డదో ఆయన చేసిన దురహంకార వ్యాఖ్యలకి ఆయన కన్విక్షన్ కోర్టు వేసింది. అది ఏదైతే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు, లేకపోతే నరేంద్ర మోదీ గారికి సంబంధం లేదు. కోర్టు విచారణ అనంతరం రాహుల్ గాంధీ గారికి 2 years కన్విక్షన్ విధించి ఆయన పదవిలో కొనసాగడానికి అనర్హుడని ఏ రోజైతే తీర్పు ఇవ్వడం జరిగిందో ఆ తర్వాత పార్లమెంట్ సెక్రటరీ గారు అతన్ని డిస్క్వాలిఫై చేస్తూ ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో దీంట్లో భారతీయ జనతా పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ నాయకులకు కానీ ఎక్కడ కూడా సంబంధం లేదు. ఎందుకంటే రాహుల్ గాంధీ గారికి అగేన్స్ట్ గా కేసు వేసిన ఎవరైతే వ్యక్తి ఉన్నారో ఆయన మోడీ సామాజిక వర్గానికి, అంటే మోడీ సర్నేమ్ ని క్యారీ చేస్తాడు తప్ప మోడీ గారికి కానీ ఆయనకు కానీ ఎలాంటి సంబంధం లేదు. సో ఇక్కడ గ్రహించాల్సిన పాయింట్ ఏంటంటే మనం నోటికి వచ్చినట్టు మాట్లాడి మనం ఆ రోజు కోర్టు కూడా రాహుల్ గాంధీ గారికి ఒక సూచన చేయడం జరిగింది. మీరు ఆ సంబంధిత వర్గానికి క్షమాపణ కోరండి, ఆ తదనంతరం మీపై పడిన శిక్షను కూడా తగ్గించే విధంగా ఆలోచించవచ్చు అనే ఒక సూచన కూడా కోర్టు చేసినప్పటికీ వారు ధిక్కరించి నాకు శిక్ష వేయండి, నేను శిక్ష అనుభవించడానికి రెడీ ఉన్నా అన్నారు. అంటే దురహంకార వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ గారు ఎక్కడ కూడా తగ్గకుండా కోర్టును కూడా ధిక్కరించే విధంగా ఆ రోజు వ్యవహరించినందుకు ఆయన ఈ రోజు శిక్ష అనుభవిస్తున్నాడు. దానికి డిస్క్వాలిఫికేషన్ కి పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. ఈ రోజు ఆయన డిస్క్వాలిఫై చేసినందుకే రిజల్ట్ వచ్చింది అనేది మాత్రం అక్షరాల తప్పు. దీన్ని మాత్రం భారతీయ జనతా పార్టీగా మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. దీన్ని ఆమోదించే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఇది రాహుల్ గాంధీ గారు ఒక్కరితోనే జరగలేదు. దేశంలో ఇట్లాంటి నేతలు, పార్టీల అధ్యక్షులు చాలా మంది ఇంతకు ముందు ఈ డిస్క్వాలిఫికేషన్ ఎదుర్కొన్నారు. ఇదేం పెద్ద సమస్య కాదు. ఆయన ఇప్పుడు పార్టీ అధ్యక్షుడు కాదు, లేదంటే లోక్సభ ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు. కాబట్టి ఒక ఎంపీ తాను చేసిన దురహంకార వ్యాఖ్యలకి ఆయన పదవిని కోల్పోవడం అనేది
పూర్తి ఈరోజు చట్టం చట్టం తన పని తాను చేసిందనే చెప్పాలి ఈ విషయంలో. ఇక కర్ణాటక ఎన్నికల ఫలితాలకు వస్తే చాలా అంశాలు ఈరోజు కన్నడ ప్రజలను ఏదైతే మభ్యపెట్టి ఒక ఆచరణ సాధ్యం కాని మేనిఫెస్టోను ప్రజల ముందుకు తెచ్చి ఈ రోజు కన్నడ ప్రజల వెంకటాచారి గారు, మీరు అన్నటువంటి ఒక ఎంపీ ఉన్న హోదాలో ఉన్నటువంటి ఎంపీ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి అంటూ కూడా మీరు మాట్లాడిన దానికి మనతో పాటు కాంగ్రెస్ నేత సీతారాములు గారు కూడా ఉన్నారు. దానికి ఆయన ఏం సమాధానం చెప్తారో ఒకసారి విందాం. సీతారాములు గారు. సార్ హలో. సీతారాములు గారు. హలో. రాహుల్ గాంధీ గారు ఎంపీ, ఆయన సామాన్య వ్యక్తి, ఆయన అధ్యక్షుడు కాదు, ఇంకొకటి అంటున్నారు. అసలు కాంగ్రెస్ పార్టీ మేము భావి ప్రధాని రాహుల్ గాంధీ గారిని మేము ఊహించుకుంటున్నాం. వాళ్ళకు కావచ్చు, వాళ్ళ పెద్ద నాయకులు వాళ్ళ నాయకులు కావచ్చు, మాకు పెద్ద నాయకులు రాహుల్ గాంధీ గారు, కాబోయే భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారు. మేము కాంగ్రెస్ పార్టీ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు భారతదేశంలో యాత్ర చేసి విశేష స్పందన వచ్చి భారతదేశ ప్రజల మొత్తం రాహుల్ గాంధీ గారు ప్రధాని కావాలని కోరుకుంటున్న తరుణంలో ఒక పార్లమెంట్ లో ఆయన నిర్దాక్షిణంగా మాట్లాడినప్పుడు ఆయన ఎలాగా రాహుల్ గాంధీ గారిని అణిచివేయాలి, ఈయన అసలు పార్లమెంట్ రాకుండా ఎలా చేయాలని కక్షపూరితంగా బీజేపీ చేసింది. అది మేధావులు, రాజకీయ విశ్లేషకులు అందరూ అంటున్నారు కదా. ఒక కాంగ్రెస్ పార్టీలు కక్ష కట్టి బీజేపీ మీద అంటే ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు, మేధావులు అంటున్నారు. బీజేపీకి సంబంధం లేదని ఇప్పుడు వారు చెప్తే కుదరదు కదా. తప్పనిసరిగా బీజేపీ రాహుల్ గాంధీని ఎట్లా ఈయన ముందుకు పోతాడు, రేపు 2024లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తాడు, ఈయన్ని ఎలా అణిచివేయాలని కుట్రపూరితంగా బీజేపీ చేసిన పని అది. సో వెంకటాచారి గారు, దీనికి మీరేం చెప్తారు సమాధానం? కాంగ్రెస్ మిత్రులు ఒకటి గమనించాలి, ఎప్పుడైనా కోర్టులకి ప్రభుత్వాలకు సంబంధం ఉండదండి. ఈ రోజు నేను కూడా ఒకటి అలిగేషన్ చేయగలుగుతా. రాజస్థాన్ లో వారి ప్రభుత్వం ఉంది, మరి అక్కడ హైకోర్టు అంతా వారు చెప్పిన తీర్పులే బయటకు వస్తున్నాయా? వారిని సమాధానం చెప్పమనండి. కోర్టు అనేది ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన ఒక సంస్థ, దాన్ని కూడా ప్రభుత్వాలతో ముడిపెట్టడం అనేది అది చాలా బాధాకరం. ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ వాళ్ళకి ఇది అలవాటే. ఎందుకంటే 356 ఆర్టికల్ ఇప్పటికీ దేశంలో 100 సార్లు యూజ్ చేసి ప్రభుత్వాలను పడగొట్టిన ఘనత వాళ్ళది. కాబట్టి వాళ్ళకి ఇట్లాంటి చట్టాలను చేతిలోకి తీసుకోవడము ఇవన్నీ వారికి అలవాటు. కాబట్టి వారు అదే రకంగా ఆలోచిస్తారు, వారి కార్యకర్తల దృష్టి కూడా అదే రకంగా ఉంటుందని ఈ రోజు మరొకసారి వారు చెప్పగానే చెప్పారు. సరే, ఇక రాహుల్ గాంధీ గారి అంశాన్ని, డిస్క్వాలిఫికేషన్ అంశాన్ని పక్కన పెడితే ఈ రోజు మీరు అడిగారు కర్ణాటక ఎన్నికలను ప్రభావితం చేసిన అంశాలు ఏమున్నాయి అని. ఈ రోజు కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ ఓడిపోవడం కేవలం కర్ణాటకకే కాదు, యావత్ దేశానికి కూడా ఒక బాధాకరమైన సంఘటన. ఎందుకంటే అక్కడ అన్ని హామీలను పక్కన పెట్టండి, ఒక్కటి మాత్రం జనాకి ఈ రోజు భారతదేశంలో ప్రజలకు కావాల్సిన ఒక చట్టాన్ని తీసుకొస్తా అని చెప్పి భారతీయ జనతా పార్టీ అక్కడ ప్రామిస్ చేయడం జరిగింది. యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఈ రోజు దేశంలో అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్న అంశం. ఎందుకంటే చట్టం అందరికీ సమానం, చట్టం ముందు అందరూ సమానంగా ఉండాలనే ఒక సహృద్భావంతో ఈ రోజు యూసీసీని ఈ రోజు కర్ణాటక ఎలక్షన్స్ తర్వాత అధికారంలోకి వస్తే కర్ణాటక నుంచే స్టార్ట్ చేస్తాము యూనిఫామ్ సివిల్ కోడ్ ని ఇంప్లిమెంట్ చేయడం అని భారతీయ జనతా పార్టీ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ దానికి ప్రజలు ఈ రోజు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడం అనేది నిజంగా బాధాకరం. ఇక్కడ నుంచి కనుక యూనిఫామ్ సివిల్ కోడ్ కనుక ఇంప్లిమెంట్ అయి ఉంటే దేశమంతా అందరికీ ఒకే చట్టం ముందు అందరూ సమానంగా ఉండేవారు. కానీ ఈ రోజు కొన్ని మతాలకు సంబంధించి వారికి మ్యారేజ్ లాస్ సపరేట్ ఉంటాయి, ల్యాండ్ లాస్ సపరేట్ ఉంటాయి, వారు ఎక్కడన్నా వక్ఫ్ బోర్డ్ ని క్లెయిమ్ చేయొచ్చు, లేదంటే వారు ఎన్ని పెళ్లిళ్ళన్నా చేసుకోవచ్చు, వారు ఎంతమంది సంతానాన్నన్నా కానొచ్చు. కానీ ఇంకొక వర్గానికి వాళ్ళ సంతానం ఎట్లుండాలి, వాళ్ళ పెళ్లిళ్ళు ఎట్లుండాలి, వాళ్ళ డైవర్స్ ఎన్ని రోజుల తర్వాత తీసుకోవాలనే దానికి ప్రతి ఒక్కదానికి ఈ రోజు రిస్ట్రిక్షన్ ఉంది. సో లా అనేది అందరికి ఈక్వల్ గా లేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఒక నిర్ణయం, ఒక సహృద్భావంతో ఒక నిర్ణయం తీసుకొని అందరికీ యూనిఫామ్ సివిల్ కోడ్ అప్లై చేస్తే అన్ని వర్గాలు కూడా దేశంలో సంతోషంతో ఉంటాయనే ఒక ఉద్దేశంతో ఈ రోజు కర్ణాటకలో మేనిఫెస్టోలో అంశం పెట్టినప్పటికీ కూడా దాన్ని ప్రజలు ఆమోదించకపోవడం అనేది బాధాకరం. కానీ ఖచ్చితంగా ఈ రోజు కన్నడ ప్రజలకి అర్థమయ్యే విధంగా చెప్పడంలో పార్టీ రాష్ట్ర స్థాయి నేతలు ఎక్కడైనా విఫలమయ్యారేమో తెలియదు. కానీ ఖచ్చితంగా దేశంలో మాత్రం ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అమలు పరుస్తుందనే ఒక బలమైన నమ్మకం మాకుంది. ఖచ్చితంగా రాబోయే రోజులలో చట్టం కూడా అందరికీ సమానంగా ఉంటుందనే ఆశాభావం కూడా మాకుంది.